హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పూజకు పువ్వులు పుష్కలంగా పెట్టి మనం పూజ చేసుకోవాలి అంటే, మనస్తృప్తిగా దేవుడికి పూలు పెట్టాలంటే మనం ఈ విధంగా పెంచుకోవాల్సిందే. అదిగో క్రాప్కి అసలు చెట్టే వంగిపోయి పడిపోయాయి అన్నమాట. కొన్ని అయితే అసలు కొయ్యక కలరే మారిపోయినాయి. ఇగో నా గార్డెన్లో ఎప్పుడు నాకు మెరూన్ రెడ్ కలర్ చామంతి నాకు ఎక్కువ క్రాప్ వస్తుందన్నమాట. పింక్, వైట్, ఎల్లో కలర్ ఎందుకో తెలియదు కానీ కొంచెం తక్కువే వస్తాయి. మెరూన్ రెడ్ అయితే చూడటానికి 2 కళ్ళు సరిపోవన్నమాట. అదిగో చూడు ఎంత క్రాప్ వచ్చిందో చూడండి. మధ్యలో పెస్ట్ ఫామ్ అవ్వకుండా ఉండే దానికోసమని బంతి కూడా పెట్టినాను. అదిగో పేపర్ చామంతి, అవి కూడా సైజ్ చాలా పెద్దగా వస్తాయన్నమాట. ఇది ఒక గ్రో బ్యాగ్లో పెట్టాను. బ్యాగ్ కంటే ఎక్కువ సైజు 24x24 గ్రో బ్యాగ్ సైజ్ అన్నమాట ఆ మెరూన్ రెడ్ది. సో దానికంటే ఎక్కువ క్రాప్ వచ్చేసాయి. టబ్స్లో అయితే వెయిట్కి వంగిపోయాయి. నేను పూలు కొయ్యడానికే నేను చాలా కష్టపడేదాన్ని అనమాట. ఇదిగో ఇప్పుడు నా దగ్గర సేల్లో ఉన్న కలర్స్ అయితే పర్పుల్, పింక్ ఒకటి. ఇదిగో మా గార్డెన్లో వచ్చిన డేరా పువ్వు, ఫస్ట్ డేరా పువ్వు అనమాట. నా సంతోషానికి అవధులు లేవు. ఇవాళ మార్నింగ్, నిన్న నైట్ మాకు ఫుల్ వర్షం పడింది. పైకి వెళ్ళి చూస్తే ఫస్ట్ ఫ్లవర్ వచ్చింది. ఇదిగో నేను పెట్టిన ఆర్డర్స్, నేను ఎవరికైతే డిస్పాచ్ చేసినానో ఆర్డర్స్ అన్నమాట అవి. ఇదిగో డేరా చెట్టు ఎలా ఉందో వర్షం తర్వాత పరిస్థితి అని గార్డెన్లోకి వెళ్ళాను. ఒక్కసారిగా ఎంత సంతోషపడినానంటే చెప్పలేను. నాకు 2-3 మెంబర్స్ ఆ సిస్టర్ వాళ్ళు ఇచ్చినారు కానీ గడ్డలు ఎందుకో నాకు తెలియదు కానీ ఆ చెట్టు పెరగలేదన్నమాట. ఈసారి లైట్ తీసుకున్నా, జస్ట్ ఊరికే గడ్డ తీసుకొచ్చి పెట్టాను. చాలా ఫాస్ట్గా వచ్చింది. కాకపోతే 1-2 టైమ్స్ కంపోస్ట్ ఇచ్చానమాట. ఆ కంపోస్టు ప్లస్ పశువుల ఎరువు ఎక్కువ హెల్దీగా ఉండటం వల్ల ఏమో తెలియదు కానీ సైజ్ అయితే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ ఫ్లవర్ అనమాట ఇది నా గార్డెన్లో. సో నేను చాలా సంతోషపడినాను ఉదయం. అది మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ చిన్న వీడియో చేశాను అనమాట. ఇవి దాదాపు 3-4 కలర్స్ ఇచ్చారు కానీ ఇది ఒక్కటే వచ్చింది. ఇంకొక కలరు కొమ్మ వచ్చింది కానీ ఇంకా మొగ్గ రాలేదన్నమాట. సో అన్నీ ఒకేసారి వస్తే చాలా బాగుంటుంది. ఈసారి బయట తీసుకొచ్చైనా సరే పెట్టి క్రాప్ తీసుకోవాలని చెప్పి చూస్తున్నాను. చూడాలి మరి ఎక్కడ దొరుకుతాయో మంచి గడ్డలు. ఇదిగో నా కస్టమర్ ఇచ్చిన రివ్యూ చూడండి. ప్లాంట్స్కి సంబంధించి ఒక పార్సిల్ వెళ్ళిన తర్వాత వాళ్ళ నుండి వచ్చిన ఫీడ్బ్యాక్ మనిషికి ఎంత బూస్టప్ని ఇస్తుందో అది వర్డ్స్లో చెప్పలేమన్నమాట. సో నేను ఆన్లైన్లో ఈ చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక నార్మల్ ఉమెన్ కూడా ఆన్లైన్లో బిజినెస్ చేసుకోగలదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.